అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు రేపు జూలై 3న మరి నెల్లూరు పర్యటన చేయాల్సి ఉంది. హెలీప్యాడ్కి పర్మిషన్ లేక దాన్ని రద్దు చేయడం జరిగింది. సో అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే వెళ్తారు నెల్లూరు. సో జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కలుస్తారు అని చెప్పి, పరామర్శిస్తారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. సో మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పదంగా ప్రారంభమవుతున్నాయి, ముగుస్తున్నాయి. ప్రారంభం ఎలా ప్రారంభమవుతున్నాయంటే పర్మిషన్ విషయంలో పోలీసులు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి కొంత వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. వాటిని అతిక్రమించి అంటే 100 మందితో వెళ్ళాలి, ఇన్ని వాహనాలతో వెళ్ళాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్తో పోలీసులు అనుమతిస్తున్నప్పటికీ వాటిని అన్నింటినీ వైలేట్ చేస్తూ పర్యటన ముగుస్తుంది. పర్యటన ముగుస్తున్న సందర్భంగా ఏదో ఒక వివాదాస్పదంగా మారడం అనేది గత నెల 2 నెలల నుంచి చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా వివాదంగా ముగుస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ సందర్భంగా గతంలో కలిసిన వాళ్ళని చూసుకున్నట్టయితే లిక్కర్ బ్యాచ్ను కానీ లేదంటే బెట్టింగ్ బ్యాచ్ వీళ్ళందరినీ కలుస్తున్న క్రమంలో ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి వాళ్ళ కార్యకర్తనే మృతి చెందడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో చాలా ఏ విధంగా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పి రిస్ట్రిక్షన్స్తో పర్యటనలకు అనుమతించడం జరుగుతుంది. కానీ తాను అనుకున్నట్టుగా తాను ఎంతమందిని తీసుకెళ్లాలంటే అంతమంది తీసుకెళ్తూ కొంత వివాదం చేస్తున్న సందర్భంగా పోలీసులు హెలిప్యాడ్కి సంబంధించి నెల్లూరులో దిగడానికి హెలిప్యాడ్కి సంబంధించి అనుమతులు కోరడం జరిగింది. ఆ అనుమతులు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది అని చెప్తున్నప్పటికీ మరో చోట హెలిప్యాడ్ను దింపడానికి కూడా చెప్పినప్పటికీ వాటికి సరిగ్గా సహకరించదని చెప్తున్న కారణంతో అక్కడ అనిల్ యాదవ్ కొంత అగ్రెసివ్ లీడర్గా ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ యాదవ్ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలు ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ప్రభుత్వం ఆపలేదు, ఏ విధంగా అయినా ఈ పర్యటన కొనసాగుతుంది, ఖచ్చితంగా మా మార్గాలు మాకున్నాయని చెప్పి కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తీరా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవడానికి వెళ్తున్నారంటే ఏదో ప్రజా సమస్యల లేదంటే ప్రజల్ని కలవడానిక, ప్రజల ఇబ్బందుల్లో ఉంటే తెలుసుకోవడానిక అంటే కానే కాదు. ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, వివిధ కేసుల్లో ఇరుక్కొని జైల్లో ఉన్న నెల్లూరు జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. అతనేమో స్వాతంత్ర సమరయోధుడు కాదు, లేదంటే ఏదో ఉద్యమాలు చేసి వెళ్ళలేదు జైలుకు. తను అవినీతి కారణంగా జైలుకు వెళ్ళాడు. చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నాడు, పోలీసులకు తప్పించుకొని తిరిగాడు. 41 రోజుల పాటు పోలీసులు కనుగప్పి తిరిగిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. లిక్కర్ బ్యాచ్ను లేదంటే బెట్టింగ్ బ్యాచ్ని జైల్లో ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కలుసుకుంటున్నారు అనే ఒక కొంత క్రిమినల్ ఉన్న వాళ్ళ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కలుస్తున్నారనే ఒక విమర్శల నేపథ్యంలో పర్యటన తనకు తాను రద్దు చేసుకుంటారా, ఏదైతే అనిల్ యాదవ్ చెప్పినట్టుగా పోటీగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినా లేకపోయినా ప్రభుత్వాన్ని ఎదిరించి మరొకసారి వివాదం చేసి వెళ్ళి పర్యటనకు వెళ్తారా అనేది మనం వేచి చూడాలి. ఓకే. సో మరి జగన్ గారు ఏ పర్యటన చేసినా సరే జనాలు చాలా భయపడుతున్నారు ఈసారి ఏం జరుగుద్దా అని. మరి ఈసారి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆగుతారంటారా, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లుగానే ఎలాగైనా సరే వెళ్ళి కలుస్తారంటారా? కలవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంత వివాదాస్పదం అవుతూనే పత్రికల్లో శీర్షికలో వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేయనిస్తలేరు అనే చెప్పే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పర్యటనకు పూనుకుంటారు. ఆ పర్యటనలు పూనుకున్న సందర్భంగా పోలీసులు అడ్డగించినట్టయితే, పోలీసులు అడ్డుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మా జగన్మోహన్ రెడ్డిని ప్రజలను కలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నది ప్రజలను కలవడానికి కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో ఉన్న ఒక వైసీపీ నాయకుడిని గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతికి సంబంధించిన విషయాల్లో జైల్లో ఉన్న ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంది, బురదలు చల్లే అవకాశం ఉంది, మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పే ప్రయత్నంలో భాగంగా అదొక ప్రిస్టేజ్గా తీసుకొని ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలు మనం చూసుకున్నట్టయితే వెళ్ళడానికే ప్రయత్నిస్తారని మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసి చాలా రోజులైనా ఇప్పటికిప్పుడు ఎదుగు వెళ్తున్నారు అసలు ఏమనుకో, ఏదైనా లింక్ ఏదైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎప్పుడు కూడా వెంటనే జరిగాయి. మన ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే వాళ్ళ కార్యకర్త బెట్టింగ్లో కాశీ చనిపోయిన కార్యకర్త చనిపోయే సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం వైసీపీ అక్కడ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్లో ఓడిపోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత గుర్తొచ్చి ఆ పర్యటనకు వెళ్ళి తనని కలవడానికి వెళ్ళడం జరిగింది. అది ఒక వివాదంగా మారడం జరిగింది. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడూ అరెస్ట్ అయినా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏదైనా రాజకీయ అవసరాల కోసమే వెళ్తూ ఉంటారు. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళాలనేది ముఖ్యం. కొడాలి నాని దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే మిగతా వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది, వైసీపీ నాయకులు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఆ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పరామర్శించిన సందర్భాన్ని మనం చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అనుకుంటూనే వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలోనే భాగంగానే దీన్ని ఎంచుకున్నారని మనం అనుకోవచ్చు. అంటే లిక్కర్ స్కామ్లో ఎక్కడ ఇతని పేరు మళ్ళీ బయట పెడతారని భయంతోనే వెళ్ళారంటారు సార్? లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కాకపోతే ఇతని అవసరాలు ఏమున్నాయి, ఇతని దగ్గర ఏముంది, ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సీఎం ఆఫీస్లో పనిచేసిన, గతంలో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. A1గా ఉన్న కేసీ రెడ్డి జైల్లో ఉన్నారు. చాలామంది లిక్కర్ స్కామ్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. కానీ కొంత అంటే లిక్కర్ స్కామ్ కాకుండా మరిన్ని ఇంకేమైనా అవినీతికి సంబంధించిన ఆధారాలు ఏమైనా బయట పెడతాడా ఏంటి అంటే దానివల్ల రాజకీయంగా మనకేం ఉపయోగం ఉంటుంది, నెల్లూరు జిల్లాలో రాజకీయ పర్యటన చేయడం ద్వారా ఏ విధంగా మనం పైకి రావచ్చు, వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపొచ్చు, అంటే ఇవన్నీ కూడా ఆలోచించి ముందుకెళ్లే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా ఎక్కువగా నెగిటివిటీ అవుతుంది, సో సక్సెస్ అవ్వట్లేదు. మరి ఆయన చూస్తుంటే ప్రజల కోసం, మీరు అన్నట్టుగా ప్రజల కోసం కాకుండా ఇటువంటి కేసులు ఇరుక్కున్న వాళ్ళ గురించి, బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళ గురించి వెళ్తున్నారు కదా, ఇంకా నెగిటివిటీ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? నెగిటివిటీ పెరగడం కంటే ఇప్పుడు కార్యకర్తలను యాక్టివేట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్య కర్తవ్యం. కార్యకర్తలందరూ చెల్లాచెదరు అయిపోతున్నారు. ఇప్పటికే నాయకులందరూ కూడా పార్టీ మారుతున్న సందర్భాన్ని చూడొచ్చు, వాళ్ళు యాక్టివ్గా లేరు. దానికి కారణం ఏంటంటే గతంలో వాళ్ళు అవినీతి చేయొచ్చు, లేదంటే బెదిరింపులు వీరికి పాల్పడిన వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద కేసులు బయటికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. కొంతమంది పార్టీ మారుతున్నారు, మరి కొంతమంది జైలుకి వెళ్ళిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. ఈ సమయంలో నాయకుడు అనేవాడు బయటికి వెళ్ళినట్టయితే, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బయటికి వెళ్ళినట్టయితే కార్యకర్తలు ఇక మా పార్టీ పని అయిపోయిందని వేరే దారి చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదో విధంగా అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఖచ్చితంగా వెళ్ళినట్టయితే, పర్యటనలు చేసినట్టయితే రోజు వార్తల్లో వ్యక్తిగా నిలబడే అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం మీద తోసే అవకాశం ఉంది. శాంతి భద్రతల విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యంగా చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక హింసో లేదంటే ఏదైనా జరిగినప్పుడు అది కొంత తనకు అడ్వాంటేజ్ అవుద్దనే ఉద్దేశంతో వివాదాస్పదంగా ఉన్న పోలీసులు అనుమతించకపోయినప్పటికీ పర్యటనలు పెట్టుకున్నారని మనం అనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు, ప్రజలు నమ్మారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్ గారు చెప్పే మాటలను ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారు అసలు? అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు, ఎన్నికల సమయానికి వెళ్తాడు. ఇప్పుడు నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జైల్లో ఉన్న నాయకుల్ని కలుస్తున్నారు, అలాగే గతంలో చనిపోయిన కార్యకర్తల్ని కలుస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏం హామీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రజలు నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వడం జరిగింది. ఇక మరొకసారి ఎన్నికలకు ముందు లేదంటే మరొకసారి పాదయాత్ర చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఆ పాదయాత్రలో ఎలాంటి హామీ ఇస్తాడు చూడాలి. గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరో ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడా, లేకపోతే కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్తారా, ఏం చెప్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, మరొక 3-4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. కాబట్టి ఇప్పటి నుంచే పాదయాత్రలు చేసే క్రమంలో తాను లేడు. కానీ ఈలోపు కార్యకర్తలు చేజారిపోకుండా ఉండడానికి ఈ విధంగా పర్యటనలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.